మార్కెట్స్ అట్లా ఉన్నాయి. మీకు మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ 2 కాన్సిక్యూటివ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే 2 కాన్సిక్యూటివ్ డేస్ని కూడా చూసుకున్నట్టయితే ఒక హయ్యర్ సైడ్లో క్లోజ్ చేయడం మనం చూసాము. ముఖ్యంగా నిన్నటి గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే నిన్న డే అంతా కూడా మార్కెట్స్ చూసినట్టయితే ఎక్కువగా వాలటిలిటీ అనేది మనం చూసామనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్స్ హయ్యర్ లెవెల్ నుంచి కూడా కంప్లీట్గా కరెక్షన్లో మూవ్ అవ్వగా సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే మంచి రికవరీ అనేది సెకండ్ హాఫ్లో రావడం మనం చూసాము. ఒక లోయర్ నోట్స్ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ వెళ్ళడం మనం అబ్జర్వ్ చేశాము. ఇక క్లోజింగ్ టైంలో కనుక చూసుకున్నట్టయితే ఒక హయ్యర్ సైడ్లో మార్కెట్స్ డేని క్లోజ్ చేశాయని చెప్పొచ్చు. ఇక ఈ రోజులోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ కనుక చూసినట్టయితే ఒక ఫ్లాట్ టు ఫ్యూ పాయింట్స్ ఒక వీక్ నోట్తో డేని ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఇక ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న డిప్ అనేది మార్కెట్స్లో వచ్చినప్పటికీ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ప్రస్తుతం మార్కెట్స్ ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం నిఫ్టీ ఒక 3 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 11,914 వద్ద మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 27 పాయింట్స్ పాజిటివ్గా 39,843 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 60 పాయింట్స్ పాజిటివ్గా 31,343 వద్ద ప్రస్తుతం మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేసుకున్నట్టయితే అప్రాక్స్గా ఒక ఫ్యూ పాయింట్స్ వరకు ఒక డౌన్ సైడ్లోనే ఈరోజు మార్కెట్స్ డేనంతా స్టార్ట్ చేయడం మనం చూసామనుకోవచ్చు. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లో ఉంది 2.78% అప్సైడ్తో. ఏషియన్ పెయింట్స్ 1.84%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5%, ఎస్ బ్యాంక్ 1.34% అండ్ ఎల్ఎన్టీ 1% పైగానే అప్సైడ్లో కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే వేదాంత ఒక 2%, హిందోల్కో ఓవరాల్గా కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ కనిపిస్తోంది. మెటల్స్తో పాటుగా కూడా చూసుకుంటే ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా చూస్తే ఈరోజు చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ప్రస్తుతం టాప్ లూజర్స్లో చూస్తే వేదాంత అండ్ హిందోల్కో టాప్ లూజర్స్లో ఉన్నాయి. 1.5% నుంచి 2% మధ్య డౌన్ ట్రెండ్లో. అండ్ గెయిల్ 1.5%, ఐషియా మోటార్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒక 1-1.5% మధ్య డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కనబరుస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసినట్టయితే కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. నిన్న ఫస్ట్ హాఫ్ అంతా చూసాం, మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా క్రాక్ అవ్వడం చూసాము. ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డిప్ అనేది వచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో కొంతవరకు రికవరీ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా కనిపించింది మార్కెట్స్తో అనుగుణంగా. బట్ ఈ రోజులోకి వెళ్ళినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నప్పటికీ పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా కనిపించినట్టయితే ఒక మిక్స్డ్ అవుట్లుక్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం అనుకోవచ్చు. అడ్వాన్సెస్ 867గా మూవ్ అవుతుండగా డిక్లైన్సెస్ 702గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కంప్లీట్గా కరెక్షన్లో మూవ్ అవడం చూస్తున్నాము. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 2 పాయింట్స్ పాజిటివ్గా 11,945 వద్ద మూవ్ అవుతుండగా నికై 153 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. స్ట్రైటమ్స్ 9 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 44 పాయింట్స్. ఎట్ ద సేమ్ టైం టైవాన్ ఇండెక్స్ 137 పాయింట్స్, కోస్పీ 25 అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 19 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 85తో ఈరోజు డేని కొంత హయ్యర్ సైడ్లోనే ప్రారంభించడం మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక వెళ్ళినట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా టాప్ గెయినర్లో ఉంది 2.5% వరకు అప్సైడ్తో. అండ్ అశోక్ లేలాండ్ 2%, రిలయన్స్ క్యాపిటల్ ఒక 2%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 1.5%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక 1% to 1.5% మధ్య అప్సైడ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇక స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లోకి వెళ్తే స్వెలెక్ట్ ఎనర్జీ ఈరోజు టాప్ గెయినర్లో ఉంది 12.5% వరకు అప్సైడ్లో. ఎట్ ద సేమ్ టైం న్యూల్యాండ్ ల్యాబ్స్ 5.5%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 5%, డిహెచ్ఎఫ్ఎల్ ఒక 5%, 1% బెవరేజెస్ ఒక 5% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే డేని ఈరోజు మార్కెట్స్ ఒక ఫ్లాట్ టు ఒక ఫ్యూ పాయింట్స్ నెగిటివ్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. నిన్నటి ట్రెండ్తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా నిన్నంతా మార్కెట్స్ ఫస్ట్ హాఫ్ అంతా కరెక్షన్ బేసిస్లో మూవ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో ఒక చక్కటి అప్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కనిపించింది. బట్ నిన్నటి అప్ ట్రెండ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈరోజు కొంత డౌన్ సైడ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక ఫ్యూ పాయింట్స్ డిప్ అనేది కూడా కనిపించింది.
ప్రస్తుతం కనుక చూస్తే మార్కెట్స్ ఒక ఫ్లాట్ రేంజ్ బౌండ్ ట్రెండ్లోనే మూవ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా మీరు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు? అండ్ ముఖ్యంగా మార్కెట్స్లో చూస్తున్నట్టయితే ఎక్కువగా వాలటైల్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. నిన్న లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్సే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంత కరెక్షన్ బేసిస్లో మూవ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక మంచి రికవరీ అనేది మార్కెట్స్లో రావడం చూస్తాము. సో దీన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? ఈ రోజు మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో లాస్ట్ 2 days మార్కెట్ మూవ్మెంట్ కనుక గమనించినట్టయితే కొద్దిగా ఇండెసిసివ్నెస్ అన్నది కనిపిస్తూ ఉంది. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు 11,800 సపోర్ట్ అనుకున్నాం. నిన్న 11,814 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ బౌన్స్ రావడం చూసాం క్లోజింగ్ టైం వరకు. సో అయినప్పటికీ హయ్యర్ లెవెల్స్లో ఫాలో అప్ బయింగ్ అనేది రావట్లేదు. సో దీనికి మెయిన్ రీజన్ మనకి ఫ్రైడే రోజు ఉన్న బడ్జెట్ సెషన్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ కన్నా ముందుగా ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కొత్త పొజిషన్స్ తీసుకోవడానికి కొద్దిగా వెనకాడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా 11,920 దగ్గర 61% రీట్రేస్మెంట్ లెవెల్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉంది. కాబట్టి ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే పనిచేసే అవకాశాలు ఉన్నాయి. సో 11,920 స్పాట్ లెవెల్ పైన ఒక 2 days క్లోజ్ అయితే తప్ప మార్కెట్ పాజిటివ్గా మారిందని చెప్పడానికి వీల్లేదు. సో దాని కింద ఉన్నంత వరకు ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే అవకాశాలే ఉంటాయి. సో ఈరోజు 11,900 పైన నిఫ్టీ ట్రేడ్ అవుతున్నప్పటికీ డిక్లైన్స్ అన్నది ఎక్కువగా ఉన్నాయి అడ్వాన్స్ కన్నా. కాబట్టి ఓవరాల్గా ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప న్యూ పొజిషన్స్ యాడ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఓవరాల్గా ఆల్ సెక్టర్స్లోనూ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. సో మెటల్స్ కానీ, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ డిఫెన్సివ్గా ఉన్న ఫార్మా సెక్టర్లో కూడా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. ఇది ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్నది కొద్దిగా లిమిటెడ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి బడ్జెట్ వరకు ఇదే విధమైన ఒక రేంజ్ బౌండ్ ట్రేడే కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే 11,800 గమనించాలో అది బ్రేక్ అయితే కనుక ట్రెండ్ రివర్సల్ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు ఇదే విధమైన సైడ్ బేస్ మూమెంటం కానీ ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ అనేది మార్కెట్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యూ పొజిషన్స్ యాడ్ చేయడానికి కొద్దిగా వెయిట్ చేసి బడ్జెట్ తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ వైజ్లో అటు సెక్టర్స్ పరంగా అటు స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంతవరకు అటు ఐటీ అండ్ మెటల్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మెటల్స్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ మధ్యకాలంలో కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఒక 1 day బయింగ్ అనేది వచ్చినప్పటికీ అది అసలు సస్టైన్ అవ్వకపోవడం చూస్తున్నాము. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెటల్స్లో ఒక కరెక్షన్ అనేది చూస్తున్నాము. అండ్ ఈరోజు మెటల్స్లో ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం లూజెస్లో నిఫ్టీ టాప్ లూజెస్లోనే మెటల్స్ ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అటు ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్లోనే మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ 2 సెక్టర్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఈ కరెక్షన్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది మరింత కొనసాగే అవకాశం ఉందంటారా? ఇటువంటి టైంలో కొంతవరకు ఫ్యూచర్స్లో ఏమైనా స్టాక్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ సో ఏ స్టాక్స్లో అటెంప్ట్ చేస్తే బెటర్ అంటారు? చూడండి, ఓవరాల్గా మీరు అన్నట్టు మెటల్ సెక్టర్ అన్నది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తూనే ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనిస్తే హయ్యర్ లెవెల్స్ నుంచి లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. చిన్న బౌన్సెస్ వచ్చినప్పటికీ సస్టైన్ అవ్వలేకపోతున్నాయి. సో అదేవిధంగా ఐటీ సెక్టర్ ఒకటి కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఐటీ సెక్టర్ అండ్ మెటల్ ఇండెక్స్ రెండు కూడా ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్ ప్యాటర్న్లోకి ఎంటర్ అయ్యాయి. కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా అది కౌంటర్ ట్రెండ్ బౌన్స్గానే భావించాలి తప్ప నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం బిగిన్ అయిందని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రేడింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే మెటల్స్ కానీ ఐటీ సెక్టర్ కానీ ఒక సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉన్నాయి. కాబట్టి ఏ చిన్న ర్యాలీ వచ్చినా దాన్ని షార్ట్ సెల్లింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు ఈరోజు డాక్టర్ రెడ్డీస్లో ఒక హయ్యర్ లెవెల్ నుంచి ఒక డిప్ అనేది చూస్తున్నాము. ఆల్మోస్ట్ 30 to 35 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది డాక్టర్ రెడ్డీస్లో కనిపిస్తోంది. మనం లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాము డాక్టర్ రెడ్డీస్ టెక్నికల్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో డాక్టర్ రెడ్డీస్లో ఆన్ అండ్ ఆఫ్ ఒక కరెక్షన్ మూవ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు నిన్న చూసాం బాగా అవుట్ పర్ఫామ్ చేసింది డాక్టర్ రెడ్డీస్. ఈరోజు చూసుకుంటే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి డిప్ అనేది రావడం చూస్తున్నాము. సో ఇది అటు షార్ట్ టర్మ్ పరంగా కావచ్చు, లాంగ్ టర్మ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు డాక్టర్ రెడ్డీస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇంకా ఈ ఆన్ అండ్ ఆఫ్ మూవ్స్ అనేది కొంత ఈ సైడ్ వేస్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా?
సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అనేది అప్ సైడ్ ట్రెండ్లో ఎంటర్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్రీ డిప్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పడం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్గా. సో ఓవరాల్గా షార్ట్ టైంలో మాత్రం ఇది మనకి ఓవరాల్గా 2670 ఆ జోన్ని క్రాస్ చేయలేకపోయింది కాబట్టి అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ వస్తే 2400 కానీ 2350 ఆ జోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి రీబౌండ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఫార్మా ప్యాక్ అంతా కూడా ఒక షార్ట్ టైంలో కరెక్షన్ ఉంది, లాంగ్ టైంలో బుల్లిష్గా ఉంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనే చెప్పాల్సి ఉంటుంది. ట్రేడింగ్ పర్పస్లో మాత్రం షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూస్తే నిన్న చూసాం మనము, నిన్నటి ఒక 4% క్రూడ్ ఆయిల్ కనుక చూసుకున్నట్టయితే నిన్న ఒక 4% వరకు కూడా ఫాల్ అనేది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో రావడం చూసాం. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూస్తే కొంతవరకు హయ్యర్ సైడ్లో మూవ్ అవ్వడం మనకు కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఈ క్రూడ్ ఎఫెక్ట్ అనేది అటు మార్కెట్స్ పైన అటు సెక్టర్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? చూడండి, క్రూడ్ ఆయిల్ బేస్ మీద ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే క్రూడ్ ఆయిల్ అనేది ఆల్మోస్ట్ $51 దగ్గర నుంచి $60 వరకు బౌన్స్ రావడం చూసాం. ప్రజెంట్ $56 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది మళ్ళీ ఒకసారి $60ని క్రాస్ చేయగలిగితే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది చూడొచ్చు క్రూడ్లో. సో క్రూడ్ ఆయిల్ అనేది అప్ సైడ్లోకి వెళ్ళినప్పుడు మన ఈక్విటీ మార్కెట్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బీపీసీఎల్, ఐఓసి, హెచ్పిసిఎల్ లాంటి స్టాక్స్ డౌన్ సైడ్ మూమెంటం కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్రూడ్ అనేది ఖచ్చితంగా మన ఎకానమీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీనాథ్. హలో హలో శ్రీనాథ్ చెప్పండి. యా గుడ్ మార్నింగ్ అండి. బ్యాంక్ నిఫ్టీ 31,200 పిజి తీసుకున్నాము, యావరేజ్ 96 అన్నమాట. ఓకే, సో ఏంటి మేడం దానికి వ్యూ? ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ అయితే 63లో ఉంది. 31,200 సిఈ తీసుకున్నారు. పుట్ ఆప్షన్, పుట్ ఆప్షనా కాల్ ఆప్షన్ అండి? పుట్ అండి. ఓకే, మీ పుట్ ఆప్షన్ మీరు హోల్డ్ చేయొచ్చండి. నా ఉద్దేశంలో 31,400 కానీ 31,500 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. అది కాకుండా హయ్యర్ లెవెల్స్లో అప్ సైడ్ రావడానికి స్ట్రగుల్ అవుతుంది. సో ఫాలో బ్యాంక్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా మిస్ అయింది. అది కాకుండా మనకి ఇంపార్టెంట్ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే 61% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న పుట్ ఆప్షన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. రేపు మేజర్ మూమెంటం అనేది డౌన్ సైడ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ డిప్ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే సూర్యదేవ్ వరకు ముఖ్యంగా కనుక చూస్తే ఎల్ఎన్టీ ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఒక మంచి టెక్నికల్ ట్రెండ్ పరంగా కనుక చూస్తే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూస్తే ఒక అవుట్ పర్ఫార్మింగ్ మోడ్లోనే ఇది మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ కొద్ది రోజులు చూస్తే కొంతవరకు ఫ్లాట్గా అబ్సల్యూట్ ఫ్లాట్గా ఇది ట్రేడ్ అయినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కనుక చూస్తే ఇందులో కొంత బయింగ్ అనేది కనిపిస్తోంది. సో ముఖ్యంగా కనుక చూస్తే ఎల్ఎన్టీకి నెక్స్ట్ టార్గెట్స్ పరంగా కావచ్చు, స్టాప్ లాస్ పరంగా కనుక చూస్తే ఎలా ఉన్నాయంటారు? చూడండి, ఎల్ఎన్టీ మీరు అన్నట్టు కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ మనకి ఈ బౌన్స్ని టెక్నికల్ ఇండికేటర్స్ కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకని మనకు నెగిటివ్ డైవర్జెన్స్ లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే ప్రీవియస్ రెసిస్టెన్స్ 1610 కానీ 1606 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ వరకు అప్ సైడ్ అనేది మనం చూడొచ్చు ఎల్ఎన్టీలో. సో అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. లాంగ్స్ ఉంటే కనుక లోయర్ లెవెల్స్లో 1550 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం గారు, వేదాంత ఈ రోజుకి తీసుకోవచ్చు ఇంటర్డేకి ఫీచర్స్. ఓకే, అదొకటి అంటే 1 or 2 రూపీస్కి అప్ సైడ్ వెళ్తుందని తీసుకుందామని లాంగ్ ఇంటర్డే. తర్వాత నార్త్ గేట్వేలో ఒకటి తీసుకోవచ్చా ఈ లెవెల్లో? ఓన్లీ ఇంటర్డే కోసం అండి. ఓకే, ఇంట్రాడేకి ఇది కూడా లాంగ్కేనా? లాంగ్ ఏంటండి. సెకండ్ స్టాక్ ఏమన్నారు? భారతీయ ఎయిర్టెల్, రెండు కూడా ఇంట్రాడేకి అడుగుతున్నారు. వేదాంత అండ్ భారతీయ. చూడండి, వేదాంత ఇంట్రాడేలో లాంగ్ పొజిషన్స్ ట్రై చేయొచ్చా అంటే నా ఉద్దేశంలో అయితే కొద్దిగా రిస్కీ అనే చెప్పాల్సి ఉంటుందండి. నిన్నటి ప్యాటర్న్ గమనిస్తే
నిన్నటి లోయర్ లెవెల్స్ని ఈరోజు బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుంది. అంటే మన ట్రెండ్ అనేది ఇంకా ఫర్దర్గా వీక్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 169.90 జోన్ దగ్గర సపోర్ట్ అయితే ఉంది. ఆ సపోర్ట్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి మీరు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయాలి అనుకుంటే కనుక. సో 169.90 స్పాట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మీరు లాంగ్ పొజిషన్ని ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓవరాల్గా అయితే ఇది సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంది. సో మీరు అది గమనించండి. భారతీ ఎయిర్టెల్ విషయానికి వస్తే ఈరోజు ఒక రివర్సల్ బార్ ఏర్పడింది హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి. ఈరోజు హై వచ్చేసి 356.50 దగ్గరలో ఉంది. అక్కడ నుంచి 353 దగ్గరలో ఉంది. మనకు డైలీ చార్ట్స్లో రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి దీంట్లో లాంగ్ పొజిషన్స్ వెళ్ళడం కన్నా షార్ట్ సెల్లింగ్ అన్నది అది కూడా మీకు ఇంట్రాడేలో పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు. ఇది పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ మీరు చేయగలిగితే పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉంది. ఓకే సూర్యదేవ్ గారు, ఒక కాల్స్తో పాటుగా మనం ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. కృష్ణమాచారి మెయిల్ చేశారు, ఆర్ఈసీ గురించి అడుగుతున్నారు. తీసుకున్నారా? ఇది తీసుకున్నా. ఇది ఎలా ఉంటుంది, బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? చూడండి, ఆర్ఈసీ అంటే మార్కెట్ కొద్దిగా బేరిష్గా ఉన్నప్పటికీ ఆర్ఈసీలో మాత్రం కొద్దిగా అప్ సైడ్ ట్రెండ్ కంటిన్యూస్గా మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇది ట్రేడింగ్ పర్పస్లో మీరు ట్రేడింగ్ పర్పస్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే కొద్దిగా రిస్కీ అని చెప్పాల్సి ఉంటుందండి. ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అయినప్పటికీ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే 161.30 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్స్ బిల్డప్ చేసుకోండి. ఏదైనా బౌన్స్ వస్తే 170, 172 వరకు ఒక అప్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా డౌన్ సైడ్ వస్తుంది అన్న కన్ఫర్మేషన్ కూడా లేదు కాబట్టి 161 స్టాప్ లాస్గా మెయింటైన్ చేస్తూ లాంగ్ పొజిషన్స్ మీరు బిల్డప్ చేసుకోండి. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి సత్య. హలో హలో చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సత్య గారు, మీ వాయిస్ మాకు వినిపించట్లేదండి. హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. కృష్ణమాచారి మెయిల్ చేశారు. నెక్స్ట్ మెయిల్లోకి రైల్ వికాస్ నిగమ్ గురించి అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. ఇది టెక్నికలీ ఎలా ఉండొచ్చు అంటారు? లాంగ్స్కి వెళ్ళొచ్చా? రైల్ వికాస్ యా ట్రాక్ చేయట్లేదండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాసన్ మెయిల్ చేశారు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 660లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 650లో తీసుకున్నారా? యా సెల్ చేశారు, సారీ 660లో సెల్లింగ్లో ఉన్నారు. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి అయితే రీబౌండ్ అవ్వడం చూస్తున్నాము. సో మీరు ఆల్రెడీ 650 ఆ జోన్ దగ్గర షార్ట్ సెల్ చేస్తున్నారు. 64 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీనికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 652 దగ్గరలో ఉండాల్సింది బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి నా ఉద్దేశంలో మీరు షార్ట్ సెల్లింగ్ నుంచి ఒకసారి బయటకు రమ్మని చెప్తాను. అంటే ఇప్పటికిప్పుడు కావాలి అవసరం లేదు. మీరు సెకండ్ హాఫ్ వరకు కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే మళ్ళీ మీ షార్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డిప్లో మీ షార్ట్స్ని కవర్ చేసుకోండి. సత్యప్రకాష్ మెయిల్ చేశారు. రెయిన్ ఇండస్ట్రీస్ 143లో 250 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అశోక్ లేలాండ్ 113లో హోల్డ్ చేస్తున్నారు. ఇది ఫర్దర్గా ఈ స్టాక్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? రెయిన్ 143, అశోక్ లేలాండ్ 113. చూడండి, రెయిన్ ఇండస్ట్రీ ఓవరాల్గా లాంగ్ టైం మీరు హోల్డ్ చేయగలిగితే కంటిన్యూ చేసుకోండి. షార్ట్ టైంలో కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెక్నికల్గా. కాబట్టి ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. యావరేజింగ్ మాత్రం చేయకండి. బౌన్సెస్ వచ్చే అవకాశాలు లాంగ్ టైంలో ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అశోక్ లేలాండ్ కూడా మీరు లాంగ్ టైం ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అండి. షార్ట్ టైంలోనే కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప లాంగ్ టైంలో మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉన్న పొజిషన్స్ని మీరు రెండిట్లోనూ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే, పృథ్వీరాజా మెయిల్ చేశారు సూర్యదేవ్ గారు. వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్, ఐసిఐసిఐ, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈ స్టాక్స్లో ఒక 6 months వ్యూతో ఈ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? వెస్ట్ కోస్ట్ పేపర్స్, ఐసిఐసిఐ, స్టెర్లైట్ టెక్నాలజీస్. ఐసిఐసిఐ బ్యాంక్ యా చూడండి, నెక్స్ట్ 6 months టైం పీరియడ్ అన్నది కొద్దిగా క్రిటికల్ అండి మార్కెట్కి ఓవరాల్గా. ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే అది హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి
టెక్నికల్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు 6 months పీరియడ్ అనేది కరెక్ట్ సూటబుల్ అయితే కాదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది కొద్దిగా హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీరు 6 months పీరియడ్ కాకుండా 1.5 year టైం పీరియడ్ అనేది మీరు చూస్ చేసుకోగలిగితే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. పృథ్వీ మరో మెయిల్ చేశారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. ఇది ఒక 6 monthsకి బయింగ్కి వెళ్ళొచ్చు. సో ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ 6 months పీరియడ్ అన్నది ఇంతకుముందు అన్నట్టు కొద్దిగా రిస్కీ అండి. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ 52 week క్లోజర్ లెవెల్స్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్లో కొద్దిగా సెంటిమెంట్ వీక్ అయితే ఇది మళ్ళీ న్యూ లోస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 6 months పీరియడ్ అనేది కాకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా తక్కువ టైం పీరియడ్ మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి దానికి తగిన విధంగా ఈ స్టాక్ చార్ట్ ఫార్మేషన్ అయితే లేదు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. హరికృష్ణ మెయిల్ చేశారు. దిలీప్ బెల్కాన్ అండ్ జైన్ ఇరిగేషన్ ఒక 100 sharesని హోల్డ్ చేస్తున్నారు. అమౌంట్ మెన్షన్ చేయలేదు సూర్యదేవ్ గారు. ఇది ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా లాంగ్ టర్మ్ వీతో? ఇప్పుడు బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ వీతో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? లేదు ఈ లెవెల్లో ఏమైనా యావరేజింగ్కి వెళ్ళమంటారా? జైన్ అండ్ దిలీప్ బిల్డ్కాన్. సార్ దిలీప్ బిల్డ్కాన్ అయితే మీరు బడ్జెట్ తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్తాను. జైన్ ఇరిగేషన్ మాత్రం బయింగ్ ప్రైస్ అయితే తెలియదు. కాకపోతే వీలైనంత వరకు తొందరగా ఈ స్టాక్ను బౌన్సెస్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే పెద్దగా అట్రాక్టివ్గా కనిపించట్లేదు. వెంకట గురుప్రసాదరావు మెయిల్ చేశారు. అదానీ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా ఈ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ నాట్ ఏదైనా స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. అదానీ పవర్, రిలయన్స్. అదానీ పవర్ ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. మీరు ఈ లెవెల్లో బై చేస్తే మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది. సో అదానీ పవర్ విషయానికి వస్తే రీసెంట్గా 44 rupees దగ్గర నుంచి 66 చాలా షార్ట్ టైంలో స్ట్రైట్గా పెరిగిన స్టాక్ ఇది. కాబట్టి కొద్ది రోజులు హయ్యర్ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లెవెల్లో మీరు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడం కన్నా కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి 50 rupees కానీ 55 మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చు. సో షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిలయన్స్ ఇన్ఫ్రా విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం దీన్ని అవాయిడ్ చేయమని చెప్తానండి. పెద్దగా దీంట్లో అట్రాక్టివ్ ప్యాటర్న్స్ కనిపించట్లేదు. కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంటంలోనే ఉంది. ఎలాంటి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా దీంట్లో అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక వెళ్ళినట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్ వైపే మార్కెట్స్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఒక ఫ్లాట్ టు రేంజ్ బౌండ్ ధోరణిలోనే మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో కొంతవరకు మార్కెట్స్లో ఫర్దర్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఈ లెవెల్ని మార్కెట్స్ సస్టైన్ చేసుకునే అవకాశం ఉందంటారా? లేదు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి మనకి 2 daysలో బడ్జెట్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్స్లో మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? చూడండి, మన రీసెంట్ అప్ సైడ్ మూమెంట్ అనేది 11,620 ఆ జోన్ దగ్గర నుంచి బిగిన్ అయింది. అది ప్రజెంట్ లెవెల్స్లో 61% రీట్రేస్మెంట్ లెవెల్కి దగ్గరలో ఉంది 11,920 దగ్గర. కాబట్టి పెద్దగా మూమెంటం అయితే ఉంటుందని అనిపించట్లేదు. ఓవరాల్గా బడ్జెట్ వరకు కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో 11,920 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అదే రేంజ్లో కొద్దిగా కన్సల్టేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డౌన్ సైడ్లో 11,800. సో ఈ రేంజ్ మధ్యలోనే ఫ్లక్చువేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ ఒక 9 points పాజిటివ్గా 11,919 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 41 points పాజిటివ్గా 39,858 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 69 points పాజిటివ్గా 31,353 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.